హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. మామూలు కేసరి కన్నా ఇలాగా పైనాపిల్ వేసి ఒకసారి కేసరి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా తేలిక. 10 నిమిషాల్లోనే తయారు చేసేయచ్చు. మరి ఈ పైనాపిల్ కేసరిని చాలా టేస్టీగా ఎలా చేయాలో స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం ఇక్కడ నేను మీడియం సైజ్ పైనాపిల్ తీసుకున్నానండి. ఈ పైనాపిల్ని అటు ఇటు సైడ్స్ కట్ చేసి పైన ఉన్న ఈ తోలంతా కూడా కట్ చేసేసి ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేను ఈ పైనాపిల్లో హాఫ్ మాత్రమే వాడుతున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను బాదాం, క్యాషు అలాగే కిస్మిస్ వాడుతున్నాను. ఇదంతా కూడా కొంచెం ఇలాగ దోరగా వేయించుకొని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలోనే 1 కప్పు వరకు బొంబాయి రవ్వని, అదే సూజీ రవ్వ అంటారు కదా, వేసుకొని లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలండి. మనం ఇలా వేయించేటప్పుడే కమ్మగా వాసన వస్తుంది. అప్పటి వరకు ఇలాగ వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే అదే ప్యాన్లోనే 1 కప్పు వరకు నేను ఇక్కడ పైనాపిల్ ముక్కలు వేశాను. అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేశాను. మీకు తక్కువ కావాలంటే 3/4 కప్ వరకు కూడా వేసుకోవచ్చు. అలాగే 1/4 కప్ వరకు పంచదారను వేసేసి ఇలాగా పంచదార అంతా కరిగే వరకు, కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోనే 2.5 కప్పు వరకు నీళ్లు పోసుకోవాలి. మెజర్మెంట్స్ అన్నీ కూడా ఒకటే కప్పు వాడండి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వరకు పంచదార వేసుకోవాలి. ఇందాక పైనాపిల్లో 1/4 కప్పు వేశాను కదా, టోటల్గా నేను ఇక్కడ 1.5 కప్పు వరకు పంచదార వాడాను. ఇలాగ మూత పెట్టి వాటర్ ఇలాగ రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇప్పుడు మనం దోరగా వేయించుకున్న ఈ రవ్వను కూడా ఇలా మధ్యలో వేస్తూ ఒక గరిటెతో ఇలా కలుపుతూ వేసుకోవాలి. అప్పుడు ముద్ద అవ్వకుండా ఉంటుందండి. అలా కాకుండా ఒకేసారి వేశారంటే రవ్వ మొత్తం ముద్దయిపోతుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఇలా ఉడకనివ్వండి. ఇలా మధ్యలో కలుపుతూ కొంచెం దగ్గర పడే వరకు ఇలా ఉడికించుకోవాలండి. మరీ దగ్గర పడనవసరం లేదు. ఇప్పుడు ఇందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి లాస్ట్గా 1 స్పూన్ నెయ్యి వేసేసి ఇంకా స్టవ్ ఆపేస్తే మనకి పైనాపిల్ కేసరి రెడీ అయిపోతుంది. మరీ చిక్కగా ఉండిందంటే ఆరిన తర్వాత మరింత గట్టిగా అయిపోతుంది. చూసారు కదా, అంతే, చాలా సింపుల్. ఈ పైనాపిల్ రవ్వ కేసరి ట్రై చేయండి మీరు కూడా. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.